మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, ఈస్టర్ పండుగను ముగించుకొని మరి ఈ యొక్క సమయంలో మనం ఎలా ఉన్నామో మనల్ని మనం ఒకసారి పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల ఉపవాస దినంలో 40 దినాలు ముగించుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు కల్వరి శిలువలో మన కొరకు చనిపోయి తిరిగి 3వ రోజు లేచి పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉండగా మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. లెంట్ కాలంలో మరి ప్రతి హృదయ కాలము మరి వాక్యము ప్రార్థన ద్వారా నీ దినమును ప్రారంభించుంటగా మరి ఈ సమయంలో ఈస్టర్ పండుగ ముగించుకున్న తర్వాత ఒక్కసారి నిన్ను పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మనం అదే రీతిగా దేవుని యందు భయభక్తుల జీవితం జీవిస్తున్నామా లేదా లోకానుసారంగా వెళ్ళి ఉన్నామా మనల్ని మనం పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. యేసు ప్రభు శిష్యులు కూడా మన ఆదివారం సాయంకాలము పునరుద్ధాన సాయంకాలము యేసు ప్రభు వారి మధ్యలో ప్రత్యక్షమై మీకు సమాధానం కలుగునుగా కానీ వారితో మాట్లాడాడు. వారికి యేసు ప్రభు ఆ గాయములు కూడా వారందరికీ కూడా చూపించాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారు వారు ఎంతో సంతోషించారు. తిరిగి 8వ రోజు కూడా యేసు ప్రభు ప్రత్యక్షమై ఆ సమయంలో థామస్ లేని సమయంలో తిరిగి 8వ రోజు థామస్ కూడా ఉన్నప్పుడు థామస్కి కూడా మరి దేవాది దేవుడు ఆ గాయంలో చూపించాడు. దిద్దబడిన తోమాకు ఆ గాయములన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు చూపించాడు. ఆ తర్వాత యేసు ప్రభు శిష్యులు ఏం చేశారో ఈ హృదయ కాలము మనం ధ్యానించబోతా ఉన్నాము. యోహాను సువార్త 21వ అధ్యాయం 1వ వచనం నుంచి 14వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు వారి మధ్యలో ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడో ఆ అంశం హృదయ కాలము ధ్యానించబోతా ఉన్నాం. 21వ అధ్యాయం 1వ వచనం చూసినట్టయితే, అటు తరువాత యేసు తిబెరి అనే సముద్ర తీరంన శిష్యులకు మరలా తాను ప్రత్యక్షపరుచుకున్న విధానం ఏమనగా, యేసు ప్రభు శిష్యుల దగ్గరికి మరొకసారి యేసు ప్రభు వచ్చిండాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, పునరుద్ధారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తును వారు కన్నులారా చూశారు. యేసు ప్రభు గాయములు చూశారు, వారు సంతోషించారు. ఆ తర్వాత తిరిగి యేసు ప్రభు వారి మధ్యలో ప్రత్యక్షపరుచుకున్న విధానం ఏదనగా, వారు చేపలు పట్టడానికి తిరిగి వారు చేపలు పట్టే వృత్తి కాబట్టి తిరిగి చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు తాను ప్రత్యక్షపరుచుకున్న విధానం చూసినట్టయితే, ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల, అటు తర్వాత యేసు తిబెరి అనే సముద్ర తీరంలో శిష్యులకు మరలా తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన తను ప్రత్యక్షపరుచుకున్న విధానం ఏమనగా, సీమోను పేతురు, దిదుబని అనే తోమయు, గలిలయ కానా ఊరి వాడైన నతానియేలు, జెబెదయి కుమారులు ఆయన శిష్యులు మరి ఇద్దరు కూడా ఉండిరి. అయితే సీమోను పేతురు, నేను చేపలు పట్టబోతున్నానని వారితో అనగా, వారు మేము కూడా నీతో కూడా వచ్చేదామని వారు వెళ్ళి దోణ ఎక్కిరి, కానీ ఆ రాత్రంతా కూడా ఏమీ పట్టలేదు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, మరలా చేపలు పట్టడానికి పేతురుతో పాటు మరి ఆ సమయంలో నతానియేలు మరొక ఇద్దరు, అదే రీతిగా దిద్దబడిన తోమా కూడా వారితో పాటు ఉన్నారు. వీరందరూ కలిసి తిరిగి చేపలు పట్టడానికి వెళ్ళి ఉన్నారు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల, పేతురు చెప్తా ఉన్నాడు, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అని చెప్తే వారందరూ కూడా మేము కూడా మీతోనే వస్తానని చెప్పి వారందరూ కలిసి చేపలు పట్టడానికి వెళ్ళారు. రాత్రి అంతా కూడా ప్రయాసపడ్డారు, కానీ వారికి ఏమి కూడా దొరకలేదు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల, మరి వారు చాలా అనుభవం గలవారు. ఏ సమయంలో ఎక్కడ చేపలు ఉంటాయో, ఏ సమయంలో ఎలా చేపలు పట్టాలో వారు చిన్నప్పటి నుంచి ఆ వృత్తిలో ఉన్నారు కాబట్టి వారికి అంతా కూడా తెలుసు. కానీ ఆ దినము వారంతా ప్రయాసపడ్డారు. రాత్రి అంతా కూడా చేపలు పట్టడానికి ఎంత ప్రయత్నం చేసినా కానీ ఒక్క చేప కూడా పట్టలేకపోయారు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే వారు యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత మరలా వారు వెనుకకు తిరిగి వారి యొక్క జీవితంలో తిరిగి ఆ చేపలు పట్టడానికి వెళ్ళారు. కానీ ఆ రాత్రంతా కూడా వారు ప్రయాసపడ్డారు, కానీ వారికి ఏమీ కూడా దొరకలేదు. ఉదయకాలం అవుతున్న సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మధ్యలోకి వచ్చాడు, కానీ యేసు ప్రభుయే వారి దగ్గరకు వచ్చాడు అని వారు గుర్తుపట్టలేకపోయినారు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, మరి యేసు ప్రభు శిష్యులు ఆ సమయంలో చేపలు పడుతున్న సమయంలో రాత్రంతా కూడా ప్రయాసపడ్డారు, కానీ వారికి ఏమీ దొరకలేదు. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోచున్నాను వారితో అనగా, వారు మేము కూడా నీతో కూడా వచ్చేదేమనేది. వారు వెళ్ళి దోణ ఎక్కిరి, కానీ ఆ రాత్రంతా కూడా ఏమీ దొరకలేదు. సూర్యోదయం అవుతుండగా యేసు ఆ దరిన నిలిచి అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేరు. యేసు, పిల్లలారా, భోజనం చేయుటకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా,
ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు ఇది మూడోసారి తన శిష్యుల దగ్గరికి రావడము. యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత, యేసు ప్రభు లేచిన తర్వాత ఇది మూడోసారి తాను కనపరుచుకునే విధానము. 3 సార్లు కూడా యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చాడు. గమనించాలి ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల పునరుద్ధానమైన రోజు సాయంకాల సమయంలో వారు బయట గదిలో ఉన్నప్పుడు ఆ తలుపులు వేసుకొని ఉన్న సమయంలో యేసు ప్రభు వారి మధ్యలో వచ్చి మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. మరలా 8వ దినాల తర్వాత మళ్ళా యేసు ప్రభువే వారి దగ్గరకు వచ్చాడు. మూడోసారి కూడా యేసు ప్రభువే వారి దగ్గరకు వచ్చాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, తన ప్రేమించే బిడ్డల దగ్గరికి యేసు ప్రభు తాను ప్రత్యక్షపరుచుకున్న విధానము. మూడోసారి కూడా యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చాడు. ఉదయం అవుతున్న సమయంలో వారి రాత్రంతా కూడా వారు ప్రయాసపడ్డారు. ఒక్క చేప కూడా వారు పట్టలేనప్పుడు యేసు ప్రభు వారిని పిలిచిన పిలుపును, పిల్లలారా మీ దగ్గర ఏమైనా ఉన్నదా తినడానికి అని అడిగినాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం కూడా దేవుని ప్రజలమై ఉన్నాము, దేవుని బిడ్డలమై ఉన్నాము. యేసు ప్రభు కూడా ఈ పునరుద్ధానుడైన తర్వాత మన దగ్గరకు వస్తున్నాడు. మన ఆత్మీయ జీవితం ఎలా ఉన్నదో మనల్ని మనం పరిశోధించుకోవడానికి దేవుడే మన దగ్గరకు వస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఈ సమయంలో విజ్ఞాపన చేస్తా ఉంటాడు. నా కుమారుడా, నా కుమార్తె, నా పిల్లలారా మీ దగ్గర తినడానికి ఏమైనా ఉన్నదా అని యేసు ప్రభు తన శిష్యులను పిలిచిన పిలుపును, అదే పిలుపు మనల్ని కూడా పిలుస్తూ ఉన్నాడు. మనం ఎక్కడున్నామో ఈ సమయంలో, మరి పునరుద్ధానం అయిన ప్రభు అయిన యేసు క్రీస్తు మరి ఈస్టర్ పండుగ ముగించుకొని మరి ఈ వారంలో మనం ఎక్కడ తిరుగుతున్నాము, ఎక్కడెక్కడికి వెళ్తున్నాము, ఏమేమి చేస్తున్నామో ఒకసారి మనల్ని మనం పరిశోధించుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నారు. యేసు ప్రభు తన శిష్యుల దగ్గరికి వచ్చి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సూర్యోదయం అయిచుండగా యేసు ఆ దరిలో నిలిచి, అయితే ఆయన యేసు అనే శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా భోజనంకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన ధోని కుడి పక్కన వల వేయండి మీకు దొరుకునని చెప్పను గనుక వారు అలాగా వేగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయినారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలిగిన గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇక్కడ యేసు ప్రభు చెప్పిన మాటకు వారు లోబడ్డారు. మరి రాత్రంతా కూడా మేము ప్రయాసపడ్డామయ్యా, మేము చాలా అనుభవం గల వాళ్ళము, మాకు చిన్నప్పటి నుంచి వృత్తిలో ఉన్న మేము ఎక్కడ పట్టాలో మాకంతా తెలుసని ఒక్కరు కూడా ప్రశ్నించలేదు. యేసు ప్రభు చెప్పిన మాటకు లోబడ్డారు. ఆ కుడి పక్కన వల వేయమని చెప్పినప్పుడు వెంటనే ఆ మాటకు లోబడ్డారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, విస్తారమైన చేపలు పట్టి ఉన్నారు. ఆ వల లాగలేకపోయినంత చేపలు. ఆ రాత్రంతా కూడా వారు ప్రయాసపడ్డారు. రాత్రంతా కూడా వారు అంత అనుభవం గలవారు. వారి చేపలు ఎక్కడుంటాయో వారికి అంత సమస్తము తెలిసినా కానీ వారి ప్రయాసం అనేది వ్యర్థమైపోయినదే. ఉదయకాలమైనప్పుడు ప్రభు యేసుక్రీస్తు తాను ప్రత్యక్షపరుచుకొని మరి కుడి పక్కన వల వేయమని చెప్పినప్పుడు ఆ మాటకు లోబడ్డారు. యేసయ్య చెప్పిన మాటకు మరి మేము రాత్రంతా కూడా ప్రయాసం చేసాము, మాకు దొరకలేదు, మేము చాలా అనుభవం గల వాళ్ళము అని వారు ప్రశ్నించలేదు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వెంటనే యేసయ్య మాటకు లోబడ్డారు. యేసయ్య చెప్పిన మాటకు లోబడినప్పుడు విస్తారమైన చేపలు, వారు వల లాగలేకపోయినారు. ఎప్పుడు అంత విస్తారమైన చేపలు వారి జీవితంలో చూడలేదేమో, అన్ని ఘన చేపలు వారు చూశారు. యేసయ్య మాటలో శక్తి ఉన్నది, యేసయ్య మాటలో జీవం ఉన్నది, యేసయ్య మాటలో ఆహారం ఉన్నది, యేసయ్య మాటలో ప్రేమ ఉన్నది. ఆ ప్రేమ కలిగిన యేసయ్య తన శిష్యులను తాను కనపరుచుకునే విధానము. యేసు ప్రభే శిష్యుల దగ్గరకు వచ్చి అడిగాడు, పిల్లలారా భోజనం చేయడానికి మీ దగ్గర ఏమైనా ఉన్నదా? అయ్యా మా దగ్గర ఏమీ లేదు. కుడి పక్కన వల వేయమని చెప్పినప్పుడు ఆ మాటకు లోబడి వారు వల వేసినప్పుడు విస్తారమైన చేపలు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని మాటకు లోబడినప్పుడు, దేవుని చిత్తంలో జీవించినప్పుడు, దేవాది దేవుని ఒకవేళ నువ్వు విడిచినా కానీ దేవాది దేవుడు నిన్ను విడవడు. ప్రభు యేసుక్రీస్తు నిన్ను విడవడు, ఎడబాయుడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 3.5 సంవత్సరంలో పరిచర్య చేసిన శిష్యులను మరి యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత 2 సార్లు తన గాయంలో చూపించాడు. వారు సంతోషించారు, కానీ తిరిగి మరలా వారు చేపలు పట్టడానికి వెళ్ళారు. ఆ రాత్రంతా కూడా ప్రయాసపడ్డారు. ఒక్క చేప కూడా వారికి దొరకలేదు. తిరిగి యేసయ్య ఉదయకాలంలో అక్కడికి వచ్చి కుడి పక్కన మీరు వల వేయండి అని చెప్పినప్పుడు విస్తారమైన చేపలు పట్టారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వలను లాగలేకపోయిన అన్ని గన చేపలు వారు పట్టి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే
6వ వచనము, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన ధోని కుడి పక్కన వల వేయండి అని మీకు దొరుకునని చెప్పని గనుక వారు అలాగ వేయగా చేపలు విస్తారంగా పట్టినంత వల లాగలేకపోయారు. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సిమోను పేతురు విని వస్త్రహీనుడు నిందున పైబట్ట వేసుకొని సముద్రంలోకి దుంకెను. దేవుని సంగమా, దేవుని ప్రజల యేసు ప్రేమించే శిష్యుడు యోహాను చూసి ఆయన ప్రభు సుమి అని ఎప్పుడైతే చెప్పాడో, పేతురు వస్త్రహీనుడుగా ఉంటుండగా ఆ సమయంలో పాయిబట్ట వేసుకొని సముద్రంలోకి దుంకి వేస్తాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అప్పటి వరకు వారు ఎవరు కూడా గుర్తుపట్టలేదు. కానీ యేసు ప్రేమించే శిష్యుడైన యోహాను చూసి ఎప్పుడైతే ఆయన ప్రభు సుమి అని ఎప్పుడైతే తెలియజేశాడో, మరి పేతురు ఆ సమయంలో వస్త్రహీనుడు పై వస్త్రం వేసుకొని వెంటనే సముద్రంలోకి దుంకి వేశాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అప్పటి వరకు వారు యేసు ప్రభు వారి మధ్యలో ఉండడం వారు గ్రహించలేదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రేమించే శిష్యుడు యోహాను చూసి ఆయన ప్రభు సుమి అని చెప్పగానే వెంటనే పేతురు వస్త్రహీనుడు పై వస్త్రం వేసుకొని సముద్రంలోకి దుంకి ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎప్పుడైతే ఆ మాట వారు విన్నారో ఆ సమయంలో యేసు ప్రభు అని ఎప్పుడైతే పేతురు విన్నాడో అప్పుడు వెంటనే తన పై వస్త్రం వేసుకొని సముద్రంలోకి దుంకి ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దోరి ఇంచుమించు 200 మూరల దూరంగా ఉన్నందున దూరంను తాకిన శిష్యులు చేపల గల వల లాగుచు ఆ చిన్న దోణిలోకి వచ్చారు. మరి ఆ చేపలన్నీ కూడా లాక్కుంటూ ఆ చిన్న దోణిలోకి వచ్చారు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఒక మాట ఇక్కడ గమనించాలి. యేసు ప్రభు శిష్యులు తిరిగి మరలా చేపలు పట్టడానికి వెళ్ళినారు. యేసు ప్రభు తాను ప్రత్యక్షపరుచుకున్న విధానం ఇదే. యేసు ప్రభు తన శిష్యుల దగ్గరికి వచ్చాడు. మూడోసారి యేసు ప్రభు తన శిష్యుల దగ్గరికి వచ్చాడు. ఇరుదయ కాలము పునరుద్ధానుడైన తర్వాత ప్రభు అయిన యేసు క్రీస్తు నా దగ్గరికి వస్తూ ఉన్నాడు. అడుగుతా ఉన్నాడు, కుమారుడా నువ్వు ఎలా ఉన్నావు, కుమార్తె నువ్వు ఎలా ఉన్నావు. మరి 40 దినాలు ఉపవాస ప్రార్థన దినంలో నీ జీవితం ఎంతో భక్తిగా ఉన్నదేమో, ఈ హృదయ కాలం నీ జీవితం అంత భక్తిగా లేదేమో, తిరిగి లోకానుసరంగా నువ్వు వెళ్తున్నావేమో, లోకాశల వైపు నువ్వు వెళ్తున్నావేమో. హృదయ కాలము యేసు ప్రభు మన దగ్గరికి వచ్చి అడుగుతా ఉన్నాడు, కుమారుడా కుమార్తె ఎలా ఉన్నారు మీరు అని యేసు ప్రభు ప్రశ్నిస్తుండగా ఒక్కసారి మన ఆత్మీయ జీవితం ఎలా ఉన్నదో మరలా మనం వెనుకకి వెళ్ళిపోయినామా? కేవలం లెంట్ కాలంలో 40 దినాల్లో ఎంతో భక్తిగా జీవించామా? ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు పునరుద్ధాన శక్తిని చూసి స్వయంగా కన్నులారా చూసిన శిష్యులు తిరిగి చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వారు యేసు ప్రభుని వదిలేసి వచ్చి ఎంతో ప్రయాసపడ్డారు. రాత్రంతా కూడా ప్రయాసపడ్డారు. కానీ ఒక చేప కూడా పట్టలేకపోయినారు. ఉదయకాలం యేసు ప్రభు వారి మధ్యలో నిలిచి కుడి పక్కన వల వేయమన్నప్పుడు విస్తారమైన చేపలు వాళ్ళను లాగలేకపోయినారు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఉదయకాలం ఒకవేళ యేసయ్య నీలో లేకుంటే నువ్వు ఎంత ప్రయాసపడినా ఎంత కష్టపడినా నీకు ఒక సంతోషం ఉండదు. ఎప్పుడైతే యేసు ప్రేమించే శిష్యుడు ఆయన ప్రభు సుమి అని ఎప్పుడైతే తెలియజేశాడో వారందరూ యేసయ్య వారి మధ్యలో ఉన్నాడని గ్రహించారు. దేవుని సంగమా, దేవుని ప్రజల విస్తారమైన చేపలు వల లాగలేకపోయిన అన్ని చేపలు వారు ఆ దినంలో వారు పట్టగలిగారు. కారణం ఏంటంటే యేసయ్య వారు తిరిగి తోడై ఉన్నాడు. యేసయ్య తిరిగి వారి దగ్గరికి వచ్చాడు. యేసయ్యనే వెతుక్కుంటూ తన శిష్యుల దగ్గరకు వచ్చాడు. కాబట్టి ఆ విస్తారమైన చేపలు వారు పట్టగలిగారు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఒకవేళ వారు ఆ సమయంలో వారి కుటుంబం గురించి మరి ఆలోచించారేమో, కుటుంబంకి ఏమైనా ఆదరణ ఇవ్వాలని ఆలోచించారో ఏమో, మరి తిరిగి వారు వేసే పరిచర్యలో వెళ్ళవలసి వస్తుందని ఆలోచించి మరలా చేపలు పట్టడానికి వెళ్ళారేమో. కానీ తిరిగి ఆ చేపలన్నీ కూడా పట్టిన తర్వాత దేవుని సంగమా, దేవుని ప్రజలరా, తిరిగి కింది వచనంలో చూసినట్టయితే 9వ వచనము, వారు 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 దిగి దరికి రాగానే అక్కడ నిప్పులు వాటి మీద ఉంచబడెను, చేపలు రొట్టెలు కనబడెను. యేసు మీరు ఇప్పుడు పట్టిన చేపలు కొన్ని తీసుకొని రండి అని వారితో చెప్పగా సీమోను పేతురు దోణి ఎక్కి మరల దరికి లాగాను. అది 153 గొప్ప చేపలుగా నిండి ఉండెను. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, 153 గొప్ప
చేపలవి. ఈ యొక్క అంశము అనేక మంది సేవకులు తెలియజేసిన మాట ఏంటంటే 153 మరి గొప్ప చేపలలో 153 భాషలు మాట్లాడే ప్రజలు ఆ కాలంలో ఉన్నారేమో. మరి ఒక 153 గొప్ప చేపలు అనగానే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించవలసిందని దేవుడు మరి 153 గొప్ప చేపలను ఆ దినంలో దేవుడు వారికి అనుగ్రహించున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. వారికి సువార్త ప్రకటించడానికి దేవుడి యొక్క సమయంలో ఈ 153 గొప్ప చేపలను అనుగ్రహించి ఉన్నాడు. ప్రియ దేవుని సంఘ బాధ్యుని ప్రజల మనం చూసినట్టయితే యేసు మీరు ఇప్పుడు పట్టిన చేపలు కొన్ని తీసుకొని రండి వారితో చెప్పగా సీమోను పేతురు నూనె ఎక్కి ధరికి లాగాను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. ప్రియ దేవుని సంఘ బాధ్యుని ప్రజలారా, వారు ఒంటరిగా వెళ్ళారు. వారెంతో ప్రయాసపడ్డారు, కానీ వారికి ఏమీ దొరకలేదు. వారెంతో అనుభవం గలవారే, కానీ యేసయ్య తోడు లేనప్పుడు వారు ఒట్టి చేతులతోనే వారు తిరిగి వచ్చారు. రాత్రి అంతా కూడా ప్రయాసపడ్డారు, ఏమి దొరకలేదు. యేసయ్య ఎప్పుడైతే కుడి పక్కన వల వేయమని చెప్పినప్పుడు విస్తారమైన చేపలు పట్టగలిగారు. వలను లాగలేకనంత చేపలు పట్టబడ్డారు. 153 గొప్ప చేపలు పట్టగలిగారు. ప్రియ దేవుని సంఘ బాధ్యుని ప్రజలరా, యేసయ్య తోడు లేనిది మనం ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా, ఎంతగా ప్రయత్నించినా ఏమీ చేయలేము. యేసయ్య మన పక్షాన ఉన్నప్పుడు, యేసయ్య మనకు తోడున్నప్పుడు మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రార్థన పూర్వకంగా విశ్వాసంతో చేస్తే విజయాన్ని పొందుకుంటావు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంఘ బాధ్యుని ప్రజలరా, చేపలంతా విస్తారంగా పడిన వాళ్ళ పగలలేదు. యేసు రండి భోజనం చేయుడని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున ఎవడైనను శిష్యులలో ఎవడును ఆయనను అడగ తగింపలేదు. యేసు ప్రభువే వారి మధ్యలో ఉన్నాడని వారందరికీ తెలిసింది కాబట్టి యేసు ప్రభుని ఎవరు కూడా ప్రశ్నించలేదు. నువ్వు ఎవరు అని ఎవరు అడగలేరు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎందుకంటే వారు విన్నారు. భక్తుడైన యోహాను చెప్పాడు, ఆయన యేసు సుమి అని ఎప్పుడైతే చెప్పాడో, యేసు ప్రభు సుమి అని ఎప్పుడైతే చెప్పాడో వారందరూ విన్నారు, చూశారు. యేసు ప్రభుని వారు తెగింపలేకపోయినారు. వారు యేసు ప్రభు వారి మధ్యలో ఉన్నాడని వారు గ్రహించగలిగారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు రండి భోజనం చేయడని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడైన శిష్యులు ఎవడును ఆయనని అడిగి తెగింపలేదో. యేసు వచ్చి రొట్టెలు తీసుకొని వారికి పంచిపెట్టి అలాగా చేపలను కూడా పంచిపెట్టాను. యేసు మృతుల నుంచి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడోసారి. యేసు ప్రభు మృతుల నుంచి లేచిన తర్వాత పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు శిష్యులకు కనపరుచుకున్నది మూడోసారి. యేసు ప్రభు స్వయంగా చేతులతో వారికి వడ్డించాడు. మరి ఆ సమయంలో యేసు ప్రభు శిష్యులను, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు తన శిష్యులను ప్రేమించాడు కాబట్టి యేసు ప్రభే వారి దగ్గరికి వచ్చాడు. ఇది మూడోసారి. మొదటిసారి ఆదివారం సాయంకాలం వారి దగ్గరికి వచ్చి తన గాయంలో చూపించి మీకు సమాధానం కలుగును కాక అని చెప్పినప్పుడు యేసు ప్రభు శిష్యులు ఎంతో సంతోషించారు. 8వ దినమున తిరిగి వారము తర్వాత 8వ దినంలో దేవాది దేవుడు తాను కనపరుచుకొని మరి ఆ సమయంలో దిద్దుబడైన తోమ అక్కడ లేకుండే. తిరిగి తోమ అక్కడ ఉన్నప్పుడు యేసు ప్రభు ఆ గాయములన్నీ కూడా చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని యేసు ప్రభు తెలియజేశాడు. ప్రియ దేవుని సంఘ బాధ్యుని ప్రజలరా, ఇది మూడోసారి ప్రత్యక్షమైనప్పుడు యేసు ప్రభు వారితో కలిసి భోజనము చేసి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. ప్రియ దేవుని సంఘ బాధ్యుని ప్రజలరా, యేసు వచ్చి ఆ రొట్టెలు తీసుకొని వారికి పంచిపెట్టాను, అలాగే చేపలు కూడా పంచిపెట్టాను. యేసు మృతుల నుంచి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడోసారి. యేసు ప్రభు తాను కనపరుచుకున్నాడు. ఒకవేళ ఈస్టర్ పండుగను ముగించుకొని మనం కూడా లోకానుసారంగా వెళుతున్నామేమో. హృదయకాలం యేసయ్య మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, ఎక్కడున్నావు నువ్వు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు తన శిష్యులను ఏ రీతైతే తాను కనపరుచుకున్నాడో, ఈ హృదయకాలం యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని, కుమారుడా, కుమార్తె, ఎలా ఉన్నావు?
ఎక్కడ ఉంటున్నావు అని యేసయ్య మనల్ని అడుగుతా ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నీ ఆత్మీయ జీవితము మరి ఎలా ఉండదో ఒకసారి నిన్ను పరిశోధించుకో. లెంట్ కాలము ముగించిపోయినది. యేసు ప్రభు శుక్రవారంలో మన పాపంలో నిత్యమై మన కొరకు చనిపోయి తిరిగి 3వ రోజు లేచి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన వైపు చూస్తూ విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. నా కుమారుడా, నా కుమార్తె, నాన్న, చెల్లి, తమ్ముడు ఎలా ఉన్నావు అని యేసు ప్రభు హృదయ కలబడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు మనందరి వైపు చూస్తూ ఉంటాడు. తిరిగి ఒకవేళ లోకానుసరంగా వెళుతున్నావేమో, హృదయ కలవు లోకాశల వైపు వెళ్తున్నావేమో, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంపై నువ్వు వెళ్తున్నావేమో, ఇవి దేవుని వల్ల కలిగినది కావు. అవి వదిలేసి యేసయ్య నేను రమ్మని పిలుస్తూ ఉన్నాడు. నీ ఆత్మీయ జీవితము, నీ యొక్క జీవితము ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుని దృష్టిలో నువ్వు ఉన్నావు, ఆయన ప్రణాళికలో నువ్వు ఉన్నావు. యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. యేసయ్య నీ కొరకే ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య నీ కొరకే కల్వరి శిలువలో ప్రాణం పెట్టి మన పాపంలో నిత్యమై మనం కట్టవలసిన వెళ్ళంతా కూడా యేసయ్య కట్టేశాడు. ఈరోజు నీకు విడుదలని గ్రహించాడు. ఒకవేళ నువ్వు ఇంకా సాతాను బంధకంలో ఇంకా పాపంలో ఉన్నట్టయితే ఉదయ కాలం యేసు ప్రభు నేను పిలుస్తున్నాడు. తాను కనపరుచుకున్న విధానము 3 సార్లు యేసు ప్రభు శిష్యుల దగ్గరకు వచ్చాడు. ఈసారి కూడా యేసయ్య మన మధ్యలోకి వచ్చి మన మధ్యలో నిలిచి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, తిరిగి నా దగ్గరికి రా. లోకాశలు వదిలేసే. లోక ప్రేమ శాశ్వతము కాదు. లోకంలో ఉన్న ప్రేమ ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉండదు. గుర్తుపెట్టుకో. మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వైపు తిరుగు. యేసయ్య నీ కొరకే హృదయ కాలం ఈ వాక్యాన్ని తీసుకొని వచ్చాడు. నీ కొరకే యేసయ్య ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యమైన దేవాది దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ దగ్గరకు వచ్చి మరలా పిలుస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, తిరిగి నా దగ్గరికి రండమని పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలుపు విన్న నీవు వెంటనే ఒకవేళ నువ్వు లోకాశల వైపు ఉన్నావా, పాపంలో ఉన్నావా, లేచి యేసయ్య దగ్గరికి రా. యేసయ్య దగ్గరికి రా. యేసయ్య నిన్ను పిలుస్తూ ఉంటాడు. యేసయ్య దగ్గరకు వచ్చి, అయ్యా నేను పాపం చేశాను, ఇంకా మరలా నేను అటు పోను అని నువ్వు ప్రార్థన చేసుకున్నట్టయితే యేసయ్య నీ పాపంలో తిరిగి క్షమించి తిరిగి యేసయ్య 2 చేతులు చాపి నీ వైపు చూస్తూ ఉన్నాడు. యేసయ్య నిన్ను కౌగిలించుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. యేసయ్య నిన్ను చేర్చుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆలస్యం చేయకు ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ఆలస్యం చేయకుండా దేవుని వైపు వచ్చినట్టయితే నీకు రక్షణ దొరుకుతుంది. అట్టి కృప దేవుడికి అనుగ్రహించిన గాక. అట్టి సమాధానం దేవుడు మీకును మీ కుటుంబంకు అనుగ్రహించిన గాక. దేవుడు తిరిగి మిమ్మల్ని బలపరిచిన గాక. దేవుడు తిరిగి తన ఐశ్వర్యం చేత మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీరు చేసిన పనులన్నిట్లో కూడా మీరు ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని చేసినట్టయితే మీరు చేసిన బిజినెస్లు కానీ, మీరు చేసిన వ్యాపారంలో కానీ, మీరు చేసిన ఉద్యోగులు కానీ ప్రతిదీ కూడా దేవుడు మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి ధన్యములు స్తోత్రములైన ప్రభా. తండ్రి, మేము మరచినా కానీ నువ్వు మరవవు నాయన ప్రభా. మనుషులము నాయన ప్రభా. తండ్రి, నువ్వు చేసిన గొప్ప కార్యములను బట్టి నాయన ప్రభా కొద్దిసేపు మేము ఉండి తిరిగి వెనుకకి తిరిగిపోతున్నామేమో. పునరుద్ధానుడైన నిన్ను చూసి తిరిగి వెనుకకి తిరిగిపోతున్నామేమో. హృదయ కాలము తండ్రి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవానికి ధన్యములు స్తోత్రములు నాయన ప్రభా. తిరిగి నాయన ప్రభా నీ శిష్యుల దగ్గరికి నీవు కనపరుచుకున్న విధానము, పిల్లలారా మీ దగ్గర ఏమన్నా తినడానికి ఉన్నదా అని నువ్వు పలికిన పలుకు బట్టి వందనములు. వారితో కలిసి భోజనం చేసిన విధానాన్ని బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. తిరిగి మనల్ని పిలవడానికి నువ్వు వచ్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన ప్రభా. తండ్రి, మా సేవకులను దీవించండి, భారతదేశాన్ని దీవించండి. భారతదేశంలో మరి ఎలక్షన్స్ జరుగుతుండగా మంచి నాయకులను ఎన్నుకోవడానికి నీ కృప ద్వారా సహాయం చేయండి. నాయకులకు మంచి బుద్ధి జ్ఞానంలో దయచేయండి.
అలాగే యేసయ్య ప్రభా ఫేత్ మినిస్ట్రీస్ పరిచర్యను కూడా దీవించండి, ఆశీర్వదించండి. అనేక నూతన ఆత్మలను నడిపించండి. ఇంకా నీ పరిచర్యలో గొప్ప కార్యాలు జరిగించడానికి, నేను నీ పరిచర్యలు ఇంకా పనులు చేయడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే యేసయ్య ఈ రోజంతట్లో కూడా మంచి వాతావరణంతో నీ కృప చేత మనల్ని నడిపించండి. ఎవరికి కూడా ఎండ దెబ్బ తగలకుండా, ఎవరికి కూడా నైనా ప్రభా మరి ఏ హాని కూడా కలగకుండా, వృద్ధాప్తంలో ఉన్న బిడ్డలకు, చిన్న బిడ్డలకు, మధ్యల వయసులో ఉన్న బిడ్డలకు అందరికీ కూడా నీ యొక్క మంచి వాతావరణం నీ కృప చేత మాకు అనుగ్రహించి దీవించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకును మీ కుటుంబములకు తోడై నీడైండును గాక. ఆమేన్.